మహిళలు ఎంతో పవిత్రంగా భావించే తాలిబొట్లే వీళ్ళ టార్గెట్. ఒకప్పుడు కడుపు కాలి ఉద్యోగం లేక గతిలేని స్థితిలో దొంగతనాలు చేసి దొంగలుగా మారేవారు. నిజంగా కొంతైనా నిజాయితీ ఉండేది వాళ్లకు. వీళ్ళు ఆడవాళ్ల జోలికి వచ్చేవారు కాదు, పిల్లల జోలికి అసలే రారు. చదువుకున్న దరిద్రులు ఐఫై లెవెల్కి అలవాటు పడి చైన్ స్నాచర్స్గా మారుతున్నారు. వారు నేర్చుకున్న చదువు ఇదేనా? హైఫై లైఫ్కి అలవాటు పడి చైన్ స్నాచ్గా మారుతున్నారు నేటి విద్యార్థులు. ఓ తల్లి మెడలో గొలుసు లాక్కొని పోతున్నారు. అది మెడకు రాసుకుపోతున్నా అలానే కుక్కను లాక్కుపోయినట్టు లాక్కెళ్తున్నారు. అక్కడ వాడికి తల్లి అక్క కనిపించలేదేమో, ఇక్కడ కనిపించే విజువల్స్ అవే ఆ దారుణానికి ప్రత్యక్ష సాక్ష్యాలు. మీరే చూడండి. మంచి ఖరీదైన 2 వీలర్స్లో ఈ వేస్ట్ కాలు చేస్తున్న ఈ దారుణాలు చూస్తుంటే వీళ్ళందరినీ నడి బజార్లో ఉరితీయాల్సిందే. ఇక్కడ మన చట్టాలు కొన్ని కఠినమైన శిక్షలకు ఒప్పుకోవు, ఎందుకంటే మంది ప్రజాస్వామ్యం కదా. ఇలాంటి వీధి కుక్కలను పోలీసులు ప్రజలు కష్టపడి పట్టుకున్నప్పుడు కొందరు రాజకీయ నాయకులు కల్పించుకొని విడిపించిన సందర్భాలు లేకపోలేదు. అదే రాజకీయ నాయకుడి భార్య మెడలో గొలుసు బలవంతంగా తెంచుకుపోతే ఆ బాధ తెలిసేది. వీళ్లకు బెయిల్ రాని కేసుల్లో పెట్టి కఠినంగా శిక్షించాలి. ఎన్ని చట్టాలున్నా రెండో రోజే జైలు నుంచి బెయిల్కి వస్తున్నారు. న్యాయవాదులు డబ్బుల కోసం ఇలాంటి వారికి బెయిల్ ఇప్పిస్తున్నారు. న్యాయవాదులు మీరు ఆలోచించండి. మీరు చేస్తున్న పని కరెక్టో కాదో ఒక్కసారి మీ మనస్సాక్షిని అడగండి. ఇలాంటి వేస్ట్ కాళ్ళ బెయిల్ కోసం మీరు ప్రయత్నించవద్దు. ఇలాంటి వారు జైలుకి వెళ్తే కనీసం ఆ బాధ ఏంటో వీళ్ళకి తెలుస్తుంది. ఇలాంటి నేరాలు జరుగుతున్న క్రమంలో మనంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటే చైన్ స్నాచర్స్ బారిన పడకుండా మన వాళ్ళని మనం రక్షించగలం. లాయర్లు ఒక్కసారి మీరు ఆలోచించండి.